పద్మవ్యూహం లేదా చక్రవ్యూహం అనేది మహాభారత యుద్ధంలో ఉపయోగించిన అత్యంత క్లిష్టమైన సైనిక వ్యూహం. ఇది ఒకేసారి తిరుగుతూ ఉండే అనేక వలయాల సమాహారం. దీనిని ఛేదించడం సామాన్యులకు అసాధ్యం. అభిమన్యుడు తన తల్లి సుభద్ర గర్భంలో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు పద్మవ్యూహాన్ని ఎలా ఛేదించాలో వివరిస్తుంటే విన్నాడు. అయితే లోపలికి ఎలా వెళ్ళాలో చెప్పే వరకు విన్న సుభద్ర నిద్రపోవడంతో కృష్ణుడు బయటకు వచ్చే విధానాన్ని వివరించలేదు. దీనివల్ల అభిమన్యుడికి వ్యూహం లోపలికి 7 వలయాలను దాటుకుని లోపలికి వెళ్ళడం మాత్రమే తెలుసు. కానీ తిరిగి బయటకు వచ్చే మార్గం మాత్రం తెలియదు. వ్యూహం యొక్క స్వభావం ప్రకారం ఒక యోధుడు లోపలికి వెళ్ళగానే ఆ ద్వారం వెంటనే మూసుకుపోతుంది. అభిమన్యుడు లోపలికి వెళ్ళిన వెంటనే వెనక ఉన్న ధర్మరాజు, భీముడు, నకుల, సహదేవులు కూడా లోపలికి ప్రవేశించాలని ప్రయత్నించారు. కానీ జయద్రథుడు తనకు శివుడి నుంచి లభించిన వరంతో ఒకరోజు పాటు అర్జునుడిని తప్ప మిగిలిన 9 పాండవులను అడ్డుకోగల శక్తి పాండవులను లోపలికి రానివ్వకుండా అడ్డుకుంటాడు. దీనివల్ల అభిమన్యుడు వ్యూహం మధ్యలో ఒంటరిగా పోరాడతాడు. అభిమన్యుడు ఒంటరిగా పోరాడుతున్నప్పటికీ కౌరవ సేనలోని మహావీరులందరూ ద్రోణుడు, కర్ణుడు, కృపాచార్యుడు వంటి 7 మహారథులు కలిసి యుద్ధ నియమాలకు విరుద్ధంగా అతడిని చుట్టుముట్టారు. చివరకు నిరాయుధుడైన స్థితిలో అభిమన్యుడు వీరమరణం పొందాడు.